సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ దూసుకుపోతున్నారు. ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసానిస్తున్న చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి గురజాల జగన్మోహన్ అత్యద్భుతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో దూసుకెళ్లేటువంటి పరిస్థితి ఇవాళ చిత్తూరు మిట్టూరులో మనం చూసుకున్నట్టయితే 29 అదేవిధంగా 38 వార్డుల్లో కూడా పర్యటిస్తున్నారు. ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. 5 నెలలుగా మనం చూసుకుంటే ప్రజల్లో ఫుల్గా మీరు జోష్ కనపడుతుంది. అంటే ఈ యొక్క ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయంటారు? ఖచ్చితంగా రానున్న 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది సత్యం. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపిపోతుంది. అలాగే మా అధికారులు మాకున్న మా పార్టీ నాయకులు కావచ్చు, మా ఎంపీ గారు కూడా కావచ్చు, ఒక మంచి అధికారిగా రిటైర్డ్ అయిన వ్యక్తి ప్రసాదరావు గారిని మాకు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరుకి ఎంపీగా కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కావున ప్రజలు ఎప్పుడు ఓటేయాలని ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీన ప్రజలు నిర్ణయించుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి. 3 పార్టీలు కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కలిసి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ప్రతి ఒక్కరు వస్తున్నారు. అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కొద్ది గ్యాప్ ఏర్పడిన మాట నిజమే. ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో పెద్ద మాటలు చెప్పింది. దాన్ని కూడా గమనించిన బీజేపీ ఈరోజు తిరిగి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒకటైనాము అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో శ్రేయస్సు కోరి మాత్రమే ఒకటైనాం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం లేకపోతే ఏమీ కాదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా నటిస్తే 70 నుండి 100 కోట్లు వచ్చే వ్యక్తి ప్రజల కోసం రావాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కలిసి మళ్ళీ రేపటికి రేపు ఏదో చేయాలనే కోరిక అయితే లేదు. ఈ దేశం రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ దేశానికి నరేంద్ర మోడీ ఏమి అవసరమో ఈ ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు కూడా అంతే అవసరమని గుర్తించిన 3 పార్టీలు ఏకమై ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని 24 ఎన్నికలకి ముందుకెళ్తున్నారు. మీరు నడిచేటువంటి 29వ వార్డులో ఒక పక్క దోబీ షాప్ కావచ్చు, మరో సైడు టైలరింగ్ షాపులో కూడా వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. వచ్చిన ఎన్నికల్లో మీకు అందరికీ అనుగుణంగా ఉంటాం, ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అంటే ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే ఆ పార్టీ నాయకులు వ్యక్తిగతం కూడా ఎదుటోళ్ళని భయపెట్టి బతకడమే. కాబట్టి కొందరు నాయకులు ఎవరైతే ఈరోజు పాల్గొన్నారో రేపొద్దున వాళ్ళకి ఫోన్లు చేయడము, వాళ్ళని భయపెట్టడం చేస్తున్నారు. ఆ సందర్భంలో కొందరు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. కొందరికి పోయి ధైర్యం చెప్పాం, ధైర్యంగా మీరు వ్యాపారాలు చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేదు అని. థ్యాంక్ యూ. అంటే గురజాల జగన్మోహన్ ఒకటే చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుంది. అన్నింటినీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తీరుస్తాము. ఎన్నికల్లో మీరు కేవలం సైకిల్ గుర్తుకే కూడా మీ యొక్క ఓటును వేసి నన్ను ఫుల్ ప్లెడ్జ్గా కూడా గెలిపించండి, అత్యధిక మెజార్టీతో గెలిపించి మనమంతా ఒక ఉన్నత స్థాయిలో కూడా ఉండి మీకంతా మంచి కార్యక్రమాలు కూడా చేస్తాము. రానున్నటువంటి 5 ఏళ్ళు ఏ విధంగా అయితే గడిచి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారో రానున్నటువంటి భవిష్యత్తు 30 ఏళ్ళ భవిష్యత్తును తెలుగుదేశం పార్టీ మీకు అందిస్తున్నటువంటిది స్వతంత్ర టీవీకి చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, చిత్తూరు.